అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. తెలంగాణ రైతులకు బిగ్ అప్డేట్. రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్, వాటి ఆధారంగానే డబ్బులు అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 26వ తేదీన ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ముహూర్తం అయితే ఖరారు చేసింది, కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏవి ఇప్పటి వరకు విడుదల చేయలేదేంటి అన్న అయోమయంలో రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కట్టుబడి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని తెలిపింది. ఇది రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధితో పాటు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుందని అభిప్రాయపడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతోనే గతంలో రుణమాఫీ మార్గదర్శకాలను సంబంధించి జీవోను తెలుగులో జారీ చేసింది సర్కార్. రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలను కూడా తెలుగులోనే విడుదల చేసింది. రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ముఖ్యంగా భూభారతిలో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ముందు నుంచి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి అందులో పంట వేసినా వేయకున్నా పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్న విషయం తెలిసింది. కాగా ఇప్పుడు మాత్రం భూభారతిలో నమోదైన భూమి విస్తారాన్ని బట్టే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ అంశాన్ని అస్సలు ప్రస్తావించకపోవడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. దీంతో భూ యజమానికి ఎన్ని ఎకరాలున్నా సరే అవి భూభారతిలో ఉంటే ఆ మొత్తానికి రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ని ఎకరాలున్నా సరే భూభారతిలో లేకపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు. మరోవైపు వ్యవసాయ యోగ్యం కాని భూమికి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా రాదని ముందు నుంచి ప్రభుత్వం స్పష్టం చేస్తున్న విషయం కూడా తెలిసింది. భూభారతిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయి. భూభారతిలో లేకపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.